హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే నేను బీరకాయ పప్పు చేశాను ఫ్రెండ్స్. మీతో షేర్ చేసుకుంటాను, ఎలా చేయాలనో చూపిస్తాను. చాలా సింపుల్, చాలా బాగుంటుంది. అన్నంలోకి రోటీలోకి చూడండి ఎంత బాగుందో. బీరకాయ పప్పు ఎలా చేయాలనో రండి చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా బీరకాయ పప్పుకి అయితే నేనైతే చూడండి ఒక 100 గ్రాముల పైనే పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పుతో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి నేనైతే ఎంత తీసుకున్నాను. ఇప్పుడైతే ఒక డేక్షాలు ఇలా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాము పప్పుని. ఈ పప్పు కొద్దిగా ఫ్రై చేసుకుంటే పప్పు బాగా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముందుగా ఫ్రై చేసుకుందాం. స్టవ్ అయితే వెలిగించుకొని పప్పు అయితే ఇందులో పెట్టాను. కొద్దిగా చూడండి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తే పప్పు మంచి స్మెల్తో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని పప్పు కడుక్కుందాము. ముందు ఇలా ఫ్రై చేసుకుందాం. చూడండి ఒక 2 నిమిషాలు అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను. పచ్చి స్మెల్ పోయే వరకు ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకొని కడుక్కుందాం. పప్పుని నీళ్ళు పోసుకుందాము. వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్. చేతులు పెట్టకుండా ఇలా తిప్పేసుకొని ఇప్పుడైతే చూడండి కొద్దిగా ఇలా కడిగేసుకొని నీళ్ళు పోసుకుందాం. వంపేసుకుందాం ఈ నీళ్ళన్నీ కడిగి తిప్పి పోసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ అయితే మంచి నీళ్ళు పోసుకున్నాము. ఇప్పుడైతే మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని పప్పు ఉడికించుకుందాం. మళ్ళీ అయితే స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే పప్పుని బాగా ఉడికించుకుందాం. అయితే పప్పు ఉడికేలోపు మనమైతే బీరకాయ చెక్కు అంతా తీసుకొని కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా పైన పీలంతా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి పప్పు అయితే ఎలా ఉడికిపోయింది, ఎలా మెత్తగా అయితే ఉడకాలి. ఈ పప్పు ఉడికే లోపల నేను బీరకాయలు అన్నీ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ ఇందులో వేసేసుకుందాం. చూడండి బీరకాయలు అయితే అన్ని పీలంతా తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి పెట్టాను. టమాటాలు అయితే ఒక 4 కట్ చేసుకున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఎర్రగడ్డలు, కొద్దిగా చింతపండు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ పప్పులు అయితే వేసేద్దాం. చూడండి ఇంత బాగా ఉడకాలి. ఇప్పుడు అవన్నీ అయితే ఇందులో వేసేద్దాము. ఇప్పుడు ఇందులోనే బీరకాయ కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. అన్నీ ఇందులో వేసేసుకుందాం. అన్నీ అయితే ఇందులో ఈ విధంగా వేసేసాను. ఇప్పుడు అంతా ఒకసారి ఇలా కలుపుకుందాము. కొద్దిగా పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు, ఇందులోనే కొద్దిగా ఇంగ వేసుకుందాము. ఇంగ వేసుకుంటే మంచి కమ్మగా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడైతే అంతా ఇలా కలిపెట్టేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుందాము. ఎందుకంటే బీరకాయ టమాటాలు అన్నీ వేసాము కదా, ఇప్పుడు అన్నీ ఉడకాలి కాబట్టి కొద్దిగా నీళ్ళు పోసుకుందాము. ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మూత తెచ్చి చూసుకుందాము. చూడండి బాగా అయితే ఉడికిపోయింది. బీరకాయ టమాటాలు మనం అన్నీ వేసాం కదా, ఈ విధంగా మెత్తగా ఉడకాలి ఫ్రెండ్స్. చాలా బాగా అయితే ఉడికిపోయింది చూడండి. ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. దింపేసుకొని మెదుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఉప్పు వేసి అయితే బాగా ఎలా అయితే మెదుపుకున్నాను. కొద్దిగా కచ్చాపచ్చాగా ఉంచాను ఫ్రెండ్స్. ఇంకా మెత్తగా అయితే రుబ్బితే అంత బాగుండదు. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడైతే మనం ఇందులోకి పోపు వేసుకుందాము. చూడండి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టేశాను. ఇందులో పోపు వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆయిల్ అయితే ఒక 2 స్పూన్లు వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు చూడండి ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే 2 వెల్లుల్లిపాయలు ఇలా తల కొట్టుకొని వేసుకోవాలి. 2 ఎండుమిర్చీలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇప్పుడైతే అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు కొద్దిగా దోరలుగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. కొంచెం కలర్ వచ్చిన తర్వాత పప్పు ఇందులో వేసేసుకుందాము. కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోద్ది. చూడండి ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకొని పప్పు అయితే ఇందులో ఎత్తి పోసేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. చూడండి చాలా బాగుంటుంది ఇది పప్పు, బీరకాయ పప్పు. ఎంత కమ్మగా ఉంటుందో ఇలా కనుక తింటే. చూడండి అయిపోయింది బీరకాయ పప్పు. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.
కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. పైనే కొద్దిగా కొత్తిమీర ఇలా చల్లేసుకోవాలి ఫ్రెండ్స్. అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.